రైట్, అది పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులని ప్రకటించడంతో దానికి కౌంటర్ గా రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది అంటూ కూడా పవన్ ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. సో పిఎంఆర్, ఏం జరుగుతోంది అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలపై, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సౌజన్య, తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటివరకు అధికారికంగా స్పందించుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద, పవన్ కళ్యాణ్ కామెంట్ల మీద అయితే రెండు రకాలుగా టీడీపీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి అంటే తన పార్టీ కేడర్కి, జనసేన పార్టీ కేడర్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నచ్చ చెప్పుకునే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ తరహా కామెంట్లు చేశారు. పైగా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకటించారో రాజానగరం కావచ్చు, రాజోలు కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాలు ముందు నుంచి కూడా జనసేనే పోటీ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో సో కొంత ఆ పార్టీ కేడర్ని, జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ని నచ్చజెప్పుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు చేసి ఉంటారు అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంత తన అసంతృప్తిని తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విధంగా 2 సీట్లను, అరకు మండపేట సీట్లను ప్రకటించడం పట్ల కొంత అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ ఓవరాల్గా ఉన్న పరిస్థితులను కూడా ఆయన అర్థం చేసుకుని, పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే మాట్లాడుతున్నట్లుగా ఆయన మాటలు బట్టి అర్థమవుతుందనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్న మాటగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆయన కొన్ని కామెంట్లు, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాల్సిన బాధ్యత తన మీద ఉందని చెప్పడంతో పాటుగా తను ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి రకరకాల ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ జనసేన బలం ఏంటి, జనసేనకున్న క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా తనకు పూర్తి క్లారిటీ ఉందని ఒకవైపు చెప్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపిస్తుంది. సో 58 నియోజకవర్గాలు అంటారు, 70 నియోజకవర్గాలు అంటారు, లేకపోతే విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి జనసేన ఉంటుంది అని చెప్తున్నప్పటికీ వాస్తవానికి చూస్తూ ఉంటే విడిగా పోటీ చేసే పరిస్థితులు ఉంటే గనక కొన్ని సీట్లు గెలుస్తామో కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు వాస్తవానికి ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి బహిరంగంగా చెప్పుకున్నప్పటికీ బీజేపీ నుంచి పొత్తుల వ్యవహారంలో కొంత క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన అనేది టీడీపీ జనసేన వైపు నుంచి రాలేదు. బీజేపీ పొత్తు అనే వ్యవహారమే కనుక తెర మీద రాని పక్షంలో, ఒకవేళ బీజేపీతో పొత్తు అనేది కనుక ఉండని పక్షంలో అయితే ఖచ్చితంగా ఈ పాటికే జనసేన టీడీపీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే క్లారిటీకి వచ్చేసి ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు టీడీపీ అధినేత, ఇటు జనసేన అధినేత కూడా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం అభ్యర్థులు లేదా జనసేన అభ్యర్థులు నిలబెట్టాలి, ఏ నియోజకవర్గాల వారీగా కూడా కొంత క్లారిటీకి ఇప్పటికే రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఇద్దరు వచ్చేశారు. కాబట్టి సో ఇటువంటి ప్రకటనలు, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు తన అసంతృప్తిని ఒకవైపు వ్యక్తం చేస్తూనే, తెలుగుదేశం పార్టీ తీరు పట్ల తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, మరొక వైపు జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ ఎవరైతే ఉంటారో, వివిధ నియోజకవర్గాల ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నచ్చచెప్పే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వాదనగా కనిపిస్తుంది. మరొకవైపు వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. బహిరంగంగా అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ తరహా ప్రకటన ఇంకా రాకున్న పరిస్థితుల్లో కొంత బహిరంగంగానే సీట్ల వ్యవహారానికి సంబంధించి, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కొంత టీడీపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతల్లో వ్యక్తమవుతోంది, టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సౌజన్య, అంటే పిఎంఆర్ రాష్ట్ర ప్రజల కోసమే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను అన్నారు. అంటే ఇప్పుడు బహిరంగంగా ఇలా పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ ఇలా అభ్యర్థుల్ని ప్రకటించిందని మాట్లాడడం వెనక ఎవరున్నారు అనుకోవచ్చు? అంటే తన పార్టీ కార్యకర్తలు, తన పార్టీ వాళ్ళని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా వాళ్ళ కోసం? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన నేతలను, కేడర్ని ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేశారనే అభిప్రాయం అయితే ఇటు జనసేన పార్టీ వర్గాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి గత 2 రోజుల నుంచి మండపేట నియోజకవర్గంలో ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేగుళ్ల జోగేశ్వరరావుని అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన జనసేన పార్టీ నేతలు కొంత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్న ప్రయత్నం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు తన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటే అది కూడా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఎక్కువగా సీట్లు ఉంటాయి, ఎక్కువ స్థానాలు జనసేన నుంచి పోటీ చేస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో మండపేట లాంటి నియోజకవర్గంలో, అది కూడా గత ఎన్నికల్లో 18% ఓట్ల షేర్ ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీ నుంచి ఆశావాహులు ఉన్నారు. లీలాకృష్ణ వంటి జనసేన పార్టీకి సంబంధించిన నేతలు, లీలాకృష్ణ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయనతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడు ఈ రా కదిలరా సభల్లో ఈ విధంగా
ప్రకటన చేసుకుంటూ పోతా ఉంటే తాము పోటీ చేస్తున్న ఈ 2 స్థానాలే కాకుండా మిగిలిన స్థానాల్లో కూడా ఇదే విధంగా ప్రకటనలు చేసుకుంటూ వెళ్తా ఉంటే కొంత తాము కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ అనేది టీడీపీ అధినాయకత్వానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్న ఒత్తిడి పవన్ కళ్యాణ్ మీద తీసుకురావడంతో పవన్ ఈ రకమైన కామెంట్లు చేశారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ పిఎం చంద్రశేఖర్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.